ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? నీ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఈ 3వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడు చేసిన అన్నిటిలో కంటే సర్పము ఎందుకు యుక్తి కలిగినది? ఇప్పుడు మనిషి కూడా ఆదాముని చేసిండు, యుక్తి కలిగినటువంటి వ్యక్తి కాదు. అవ్వని చేసిండు, అవ్వ కూడా యుక్తి కలిగిన వ్యక్తి కాదు. కానీ సమస్త భూజంతువులన్నిటికంటే కూడా సర్పము యుక్తి కలిగినది ఎందుకు? దయచేసి ఒక విషయాన్ని మనం అందరము, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారం అందరము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, వాక్యాన్ని మాత్రమే బోధించాలి. వాక్యాన్ని తీసుకొని ఎదుటి వ్యక్తులను, వారిని వీరిని విమర్శించేటటువంటి మాటలు మాట్లాడకూడదు. ఈ విధంగా ఉంటున్నారా, ఈ విధంగా ఉండాలి, ఈ పాపం చేస్తున్నారు, ఈ పాపం చేయొద్దు, వీళ్ళు ఇలా ఉంటున్నారు, వాళ్ళు అలా ఉంటున్నారు, ఇవన్నీ వద్దు. ఇవన్నీ అవసరం లేని విషయాలు. వాక్యంలోనే ఉన్నది, అందరూ పాపులే. మరి పాపము చేయనటువంటి వ్యక్తి ఎవరు అంటే, పాపము చేయనటువంటి వారు ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. మరి మనము పరిశుద్ధులమైనట్టుగా ఎదుటి వ్యక్తులను ఎందుకు విమర్శించడం? ఒకరు 10 తప్పులు చేయొచ్చు, ఒకరు 8, ఒకరు 5, ఒకరు 2, ఈ విధంగా అంటే వ్యత్యాసం ఉండొచ్చు. కానీ అందరూ కూడా పాపమే చేస్తున్నటువంటి వారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పుతున్న విషయం ఏంటంటే, వాక్యాన్ని వేసుకొని, ఆదాము ఇలా చేసిండు, మోషే ఇలా ఈ విధంగా నడిచిండు, యెహోషువ ఈ విధంగా ప్రార్థన చేసిండు, దానియేలు ఈ విధంగా, ఇట్లా ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను బోధించండి, సరిపోతుంది. అంతవరకే. దేవునికి స్తోత్రము. ఇక్కడ సర్పము యుక్తి కలిగినదై ఉండెను. సమస్త భూజంతువులన్నిటికంటే కూడా సర్పం ఎందుకు యుక్తి కలిగినది? ఒకవేళ కాదు, నిజమే. మరి దేవుడే ఆ సర్పాన్ని యుక్తి కలిగినటువంటి దానిగా చేసిండా? మరి ఎందుకంటే ఆ స్త్రీతో అవన్నీ చెప్తా ఉన్నది సర్పం. అవన్నీ చెప్పడానికి మరి దేవుడు యుక్తి కలిగిన దానిగా చేసిండా అంటే అవును అనక తప్పదు. ఎందుకంటే సమస్త భూజంతువులలో ఉన్నటువంటి వాటి కంటే కూడా సర్పము మాత్రమే యుక్తి కలిగిన దాన్ని ఎందుకున్నది? అది మాత్రమే యుక్తి కలిగిన దాని వల్ల ఎందుకున్నది అని అంటే, ఆదామును అవ్వను పరీక్షించడానికి దేవుడు చేసి ఉండొచ్చు. ఈ యొక్క సర్పాన్ని ఈ విధంగా యుక్తి కలిగిన దాని వల్ల నేను చేస్తా, మరి ఆదామును అవ్వను మోసం చేసినప్పుడు వారు మోసపోతారా? నా మాట వింటారా? నమ్మకంగా ఉంటారా? ఉండరా? ఏం చేస్తారు? ఏది అనే ఆ యొక్క ఉద్దేశంతో దేవుడు సర్పాన్ని యుక్తి కలిగిన దానిగా చేసి ఉండవచ్చు, చేసినాడు అని నమ్మవలసిందే. ఎందుకంటే సమస్త భూజంతువులలో సర్పం మాత్రమే యుక్తి కలిగినదే ఎందుకు ఉండాలి? మరి మీకు ఏమైనా తెలిస్తే మరి దీని గురించి మీరు కామెంట్ చేయొచ్చు, ఇంకేదైనా విషయాలుంటే చెప్పచ్చు. దేవునికి స్తోత్రం.